గాంధీ గారు, మేడం గారు ఇక్కడ వాళ్ళు ఆర్గానిక్ అని మన సైంటిస్ట్ శాస్త్రవేత్తలు చెప్పారు. ఆర్గానిక్ నేచురల్ ఫార్మింగ్ అనే యూనివర్సిటీ డెవలప్ చేసింది అని అలా చేసి మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఆ స్టడీ కంపారిజన్ పోలిక చూడడం, మిమ్మల్ని కొద్దిగా అవగాహన కలిగించి రేపు పొద్దున్న భవిష్యత్తులోని రసాయనాలు తగ్గించే వ్యవసాయం వైపు తీసుకెళ్ళడానికి ఒక మీటింగ్ గా నేను ఉపయోగించుకుంటూ ఉన్నాను. నా పేరు వై నూకరాజు. ఇందులో సగం మంది నాకు తెలుసు. కనుక మండల వ్యవసాయ అధికారిగా 2006 నుంచి 2012 వరకు నేను చేశాను. చాలా మంది రైతులకి పొలం బడి కార్యక్రమాలు ఈ మనం వేల్పూర్ గ్రామంలో ఇది ఎరగోరం అనుకుంటాను ఓటేరు చేశాము. ఇప్పుడు నేను ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తా ఉన్నాను. వ్యవసాయ శాఖలోనే సెపరేట్ వింగ్, సెపరేట్ గా జిల్లాలోని డిపార్ట్మెంట్ లో సీనియర్ ఆఫీసర్ ని ఆ శాఖను చూసుకుంటా రైతుల్లో ప్రకృతి వ్యవసాయ విధానం అదే ఆర్గానిక్ ఫార్మింగ్ ఏదంటే సమానమే యూనివర్సిటీ మేము డెవలప్ చేసిందే. ఇప్పుడు మేమున్న సైంటిస్ట్ వాళ్ళు అంతా అందరం క్లాస్ అబ్బాయి మన శ్రీనివాసరావు గారు, నేను బ్యాచ్ మేట్స్, ఆమె వీళ్ళు నా నెక్స్ట్ బ్యాచ్ అనుకుంటా. అంటే మేము చదివేటప్పుడు వ్యవసాయంలో మొదలైన రసాయనాల్ని తగ్గించడానికి రైతులకి అవగాహన కలిగిస్తూ మెల్లిమెల్లిగా వ్యవసాయం లాభంగా ఉండేటట్లు, అలాగే వ్యవసాయం ఉత్పత్తి చేసిన ఏకే గారు ఏదైనా మొక్క ద్వారా వచ్చేది మన నోట్లోకి వెళ్ళేది, మన కడుపులోకి వెళ్ళేది ఆహారం, అది శ్రేయస్కరంగా ఉండాలంటే ఆహారం శ్రేయస్కరంగా ఉండాలి. అంటే మనం ఏదైతే ఈ గ్రీన్ రెవల్యూషన్ లో భాగంగా మా శాస్త్రవేత్తలు మేమంతా వ్యవసాయ శాస్త్రవేత్తలు డెవలప్ చేసిన టెక్నాలజీలోని రసాయనాలు 70 ఏళ్ళ నుంచి ఇమిడై ఉన్నాయో వాటిని వాడుకు తగ్గించి సేఫ్ మోడ్ లోకి మన నేల తల్లిని, మన వాతావరణాన్ని, మనం పండించే ఆహారాన్ని శ్రేయస్కరంగా ఉండేటట్లు భావితరానికి తీసుకెళ్ళడానికి చాలా చాలా అవసరం. అందులో భాగంగా పెద్దోళ్ళు ఎలాంటి పెద్ద రైతులు మిమ్మల్ని అవగాహన కలిగించడానికి చేస్తున్నారు. చాలా చాలా సంతోషం. అందులో భాగంగా వచ్చానండి. వ్యవసాయ శాఖలోని ఈ సెపరేట్ వింగ్ అనేది ఒక ఆఫీసరు, ఆ వ్యవసాయ శాఖ ఆఫీసర్ చూసుకుంటా గ్రామంలోనే రైతు కుటుంబాల నుంచి వచ్చిన ఒక రాము గాని మన తేడాలు ఉన్నారు. ఇక్కడ మండలాన్ని చూసుకునే వాళ్ళు, డివిజన్ చూసుకునే వాళ్ళు, ఈ గ్రామంలో చూసుకునే వాళ్ళు రైతులకు అవగాహన కలిగిస్తా ఏ విధంగా రైతులు ఎరువులు తగ్గించవచ్చు, ఏ విధంగా పురుగు మందులు తగ్గించవచ్చు మార్గాలు ముందు రైతుకి చెప్పాలి. రైతు అనేవాడు చాలా టెన్షన్ తోని చాలా ఇప్పుడు ఎన్నో క్వశ్చన్లు అడుగుతున్నారు. నాకు ఆ రకం కావాలి, ఈ రకం కావాలి, ఇందులో ఈ తెగులు వస్తుందండి, ఇది ఎలాగండి అది ఎలాగండి. మా శాస్త్రవేత్తలంతా మేమంతా తయారు చేసే రకాలే ఈ లక్షణం నుంచి ఈ లక్షణంకి రైతుకి సూట్ అయ్యేది ఏంటి, ఈ నేలకు సూట్ అయ్యేది ఏంటి, ఈ జిల్లాకు సూట్ అయ్యేది ఏంటి తయారు చేస్తూ ఉంటారు. బట్ ఈ వాడే ఎరువుని, పురుగు మందుని తగ్గించడానికి మార్గాలు అనేవి మీకు చెప్పాలి ముందు. ఎందుకంటే టెన్షన్ తో వ్యవసాయం చేస్తున్నారు, అంతా కౌలు వ్యవసాయం కాబట్టి. దీనికోసం మేము చేసే ప్రయత్నం అండి ఈ 205 గ్రామాల్లో ఇప్పుడు నడుస్తూ ఉంది. ఈ గ్రామాల్లోని మొదటి అడుగుగా మీ అందరికీ కూడా ఒక అవగాహన. ముందు నేలలో సత్తువ, మన రైతు భాషలో నేలలో సత్తువ పెరిగితే బయట నుంచి ఎరువు కట్టేయకల్లా ఆ నేలలో సత్తువుని పెంచాలి. ఇది 70 ఏళ్ల క్రితం ఈ ఎరువు కట్టలు లేవు కదా, లేదా 80 ఏళ్ల క్రితం లేవు కదా. మనమే కనిపెట్టి, రైతే మనిషే కనిపెట్టి వ్యవసాయాన్ని అందరికీ తిండి సరిపోయేటట్టు పండించాలని వచ్చాం. తయారు చేస్తున్నాం. ఈ వ్యవసాయ శాస్త్రం కూడా అలాగే తయారైంది, మేము చదువుకున్న శాస్త్రం అంతా. కానీ ఎలా మార్గం చెప్పాలంటే ముందు ఏ విధంగా పండింది, ఏ విధంగా సరిపోయేదంటే నాటు రకాలు అప్పుడున్న జనాభాకి సరిపోయేది. బట్ మేము దీన్ని నాశనం చేసే విధంగా వెళ్తా ఉంది. మనం జాగ్రత్తగా నేలని, వాతావరణాన్ని, పండించే ఆహారాన్ని కాపాడుకోవాలి. దానికి మార్గంగా మీకు మనందరికీ తెలిసిందే పురాతన పద్ధతుల్లోనే ఇంకొద్దిగా కలిపి మనం ఈ నేలలో సత్తువును పెంచే మార్గాలుగా నవధాన్యాలు పిఎండిఎస్ చెప్తున్నారు. పెద్ద శ్రీనివాసరావు గారు, గిరిజారాణి గారు అందరూ మేము చెప్తున్నారు. సేమ్ నేలలో సేంద్రియ కర్బనాన్ని పెంచితే ఆ పంట మనకి ఎరువు కట్ట వేయకుండానే, లేదా ఇన్ని కట్టలు వేస్తున్నా కట్టల్లో సగం తగ్గిస్తున్నారు, లేదా కొద్దిగా తగ్గించినా మనకి దిగుబడి లాస్ అవ్వకుండా, దిగుబడి తగ్గకూడదు కదా, అంతా కౌలు వ్యవసాయమే కదా, లాభం రావాలి అని చేసే విధంగా మొదటి అడుగుగా మీ అందరితోని, మనందరికీ తాత ముత్తాతల నుంచి తెలిసిందే రెండో పంట లేదు ఇంత ముందు మనకి. సుమారు గోదావరి డెల్టా 83 తర్వాత ఏదో అనుకుంటా రెండో పంట రావడం. తర్వాత ముందంతా కూడా ఏదో పెసలు, మునివులు ఏదో పండిన నేల ఇదంతా కూడా. అది మనకి ఈ రెండో పంట కోసేటప్పటికి మన డెల్టాలోని కావలసినంత తడి ఉంటది నేలలో. ఇప్పుడు కొయ్యడానికి 15 రోజులు 20 రోజులు టైం ఉంది. ఒక వారం రోజులు 10 రోజుల ముందు
లేదా 2-3 రోజుల ముందు బాగా బోధ ఉంటాయి. నవధాన్యాలు పచ్చిరొట్ట, అందులో ఇచ్చి ఈ పిల్లి పెసర, జీలుగా, ధనుము, ఉలవలు, పెసలు, మినువులు అన్ని కూడా కలిపి ఆ కార్యక్రమం రైతులందరితో చేయించే ముందు కార్యక్రమంలో మేము పెట్టుకొని మా కేడర్ అంతా కూడా మేము రైతులకు అవగాహన కలిగించి ఇలా పెద్ద పెద్ద మంచి మంచి ఫార్మ్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ సహకారంతో రైతులంతా ఇప్పుడు దాల్వా కొయ్యడానికి వారం నుంచి 10 రోజులు అవసరాన్ని బట్టి ఆరిపోతా ఉంటే ముందే వేయాలి. ఎందుకంటే పదులు పట్టుకోవాలి గింజ. ఈ 10, 15, 20 రకాల విత్తనాలు పట్టుకోవాలి. అందులో ఆకుకూరలు కూడా కలుపుతున్నాం. అది వేసి నేలలో సత్తువులు పెంచుకొని అది ఇందాక చెప్పారు కదా 4-5 టన్నులు పెరుగుద్దని. 4-5 టన్నులు కాదు, ఆ బాగా ఎదిగితే ఏ విధమైన వర్షాలు అవి వేసవకాలం లేకుండా 10 టన్నులు. దాన్ని కూడా క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ అంటే పంట కోత ప్రయోగం చేసి ఎంత పచ్చిరొట్ట తయారైంది ఎకరాకి అనేది మేము గత 7-8 సంవత్సరాల నుంచి పాత జిల్లాలప్పటి నుంచి కూడా చేస్తా ఉన్నాం. 10-12 టన్నులు కూడా తయారైంది. బాగా మంచి అదులు పదులు దొరికితే వేసిన ఈ 15 కేజీల విత్తనానికి అన్ని రకాలు. అందులో ఎన్ని రకాలు ఉంటాయి? 10-12 రకాలు. ఉలవలు, మినువులు, నువ్వులు, ఆవాలు ఇవన్నీ కూడా ఉంటాయి, పెసలు అన్ని కూడా. కానీ మన నేలలోని మీరు మీ వయసు దగ్గర నుంచి దగ్గర చూస్తున్నారు. వేరే పంట ఏదైనా పెరుగుతుందా? ఈ ఆయకట్టులోని, మన డెల్టా ఆయకట్టులోని వరి మధ్యలో ఖాళీ 3 నెలలు ఖాళీ. ఆ 3 నెలలు ఖాళీని వివిధ రకాల మొక్కలతో మన నేల మీద పెంచి అది ఒక అద్భుతం చేస్తుంది. ఆ అద్భుతాన్ని చాలా సైన్స్ ఉంది, మన అందరికీ తెలుసు. ఆ అద్భుతం అనేది మామూలు విషయం కాదు. నేలలో ఎంత జీవాన్ని పెంచుతుందంటే ఆర్గానిక్ కార్బన్ ని అది. దాని ఆధారంగా మొదటి అడుగుగా మీ అందరితోని అది దాల్వా పోసే ముందు మాక్సిమం ఆ కేడర్ అంతా గ్రామాల్లో మన రైతు సేవా కేంద్రం, వ్యవసాయ శాఖ ఒక ప్రతినిధి అక్కడ, అలాగే మహిళా సంఘాలను ఉపయోగించుకుంటున్నాం. మేము మహిళా సంఘాలు అంటే మన గ్రామ సంఘాలు, డ్వాక్రా గ్రూప్ నుంచే మా వ్యవసాయ కుటుంబంలో ఉన్న డాక్టర్ మహిళలను మేము కేడర్ గా తీసుకుంటున్నాం. ఈ 2 వేదికలు ఉపయోగించుకొని మిమ్మల్ని అవగాహన కలిగించుకుంటూ ఇలాంటి మీటింగ్లు ఉపయోగించుకుంటూ రేపు దాల్వా పోసే ముందు ప్రతి రైతు కూడా ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ వారం రోజుల ముందు ఈ నవధాన్యాలు చల్లే విధంగా, అది ప్రతి సంవత్సరం చేసే విధంగా చేస్తే ఎరువులు కట్టలు అనేవి సార్వాలో సమానంగా వచ్చేసింది. సారు మేడంగా చేసింది సార్వాలో 2 ఎకరాలు చేశారు. పిఎల్ఏ సమానంగా వచ్చేసింది, చెప్తున్నారు కదా, సమానంగా వచ్చేసింది. కానీ దాల్వాలో అంతా సులువు కాదు. అది ప్రకృతి పంట కాదు, కృత్రిమైన పంట దాల్వా పంట. అందువల్ల మనం కొద్దిగా ఎరువు, అలాగే తర్వాత ఆ విధంగా వేసిన పంటకి పురుగు తెగులు చాలా తక్కువ వస్తుంది. దానికి ఈ నవధాన్యాలు వేయించిన తర్వాత రైతుని మనందరం ఇంత ఎరువు వరి పండిస్తా ఉన్నాం. ఎవరైనా సరే గోదావరి జిల్లాలో తను పండించిన వారి ఎంతమంది తింటున్నారు? 100 మందిలో. ఇప్పుడు పెద్ద ఆయన చెప్పాడు, మనం పండించేది మనం తినట్లా. ఏదైనా సరే అందులో 100 మందిలో 10 మంది తింటున్నారేమో. అది కూడా పియ్యలు ఒకటి, స్వర్ణ ఒకటి, ఇంకా సన్న రకాలు ఇప్పుడు మనం డెవలప్ చేసుకొని. కానీ 90% మనకి ఆర్థికంగా మనకి అమ్ముకోవాలి, ఆదాయం రావాలి. బట్ ప్రతి రైతు నా కుటుంబం తినడానికి నా ధాన్యాన్ని ఒక వరి రైతుగా నా కుటుంబంలో నా రైస్ అనేది నేను తినడానికి నేనే పండించుకుంటానని అనుకుంటే ఒక అరకరాని ఏ రసాయనం, ఏ ఎరువు, ఏ పురుగు మందు, ఏ తెగులు మందు లేకుండా చేయగలం కదండి. అందరూ కౌలు అయితే కౌలు ఎలా చేస్తున్నారు మన వాళ్ళు? 20 ఎకరాలు 30 ఎకరాలు కదా, ఒక్క అరెకరా పోనీ కనీసం అన్ని రోజులు కాకపోయినా కొన్ని రోజులైనా ఆర్గానిక్ రైస్ తినేటట్టు ఉంటారు కదా. ఆ విధంగా మీ అందరికీ అవగాహన కలిగిస్తూ ఒక అరెకరాని తగ్గితే చెప్పారు కదా, తగ్గుద్ది. సార్వాలో సమానం వచ్చేస్తుంది. ఇది నవధాన్యాలు వేసినాక మీ అందరికీ కూడా తదుపరి ఆ ఎదుగుదల అనేది ఆ ఎరువులు వేసినతో సమానంగా మనం రావడానికి మాకు మంచి మార్గాలు ఉన్నాయి. అంతా డెవలప్ చేసింది ఇప్పుడు అన్నారు కదా గిరిజారాణి గారు, యూనివర్సిటీ డెవలప్ చేసిందే, శాస్త్రవేత్తలు డెవలప్ చేసింది. ఏంటివి? బయో ఫెర్టిలైజర్స్ ఉన్నాయి, బయో పెస్టిసైడ్స్ ఉన్నాయి, అంటే అలాగే గ్రోత్ ప్రమోటర్స్ ఉన్నాయి. పంట ఎదుగుదలకు నేలలో ఆల్రెడీ జీవాన్ని పోసాం, నవధాన్యాలు వేసి కలిపేసి నేలలో పోసిన అదే సగానికి సగం పనిచేస్తుంది. ఎరువు కట్ట వేయకుండానే సార్వ పంట దానికి అదే లేచిపోద్ది. తర్వాత అవసరాలు బట్టి మేము తయారు చేసేవి ఏంటంటే బ్యాక్టీరియాలు ఉన్నాయి. మన ఆర్ఎస్కే దగ్గర, సంఘాల దగ్గర కల్చర్లు తీసుకొచ్చి బ్యాక్టీరియా మదర్ కల్చర్స్ మేము డెవలప్ చేసినవే, మా యూనివర్సిటీ డెవలప్ చేసిందే.
అలాగే కోడిగుడ్డు నిమ్మరసం అని ఒక మంచి గ్రోత్ ప్రమోటర్ మా రాము ఇక్కడ కొట్టించిందంతా 4-5 సార్లు కొట్టించారు. ప్రతి ముందు పంటకి 2 ఎకరాల పిఎల్ఏకి ఇక్కడ దేనికి నాకు యాక్చువల్ గా చాలా తెలియలేదు, లేకపోతే ముందే వచ్చి ఉండేవాడిని. ఆ కోడిగుడ్డు నిమ్మరసం అద్భుతంగా డైరెక్ట్ గా నత్రజని ఆకులోంచి లోపలికి వెళ్ళిపోతుంది. భాస్వరం అన్ని పోషకాలు కోడిగుడ్డు నిమ్మరసం సింపుల్ గా 50-60 రూపాయలకి పావు లీటర్ తయారైపోతుంది. దాన్ని నారుగొడి మీద స్ప్రేయింగ్ చేస్తే చాలు, నల్ల అవుతుంది ఎరువు కట్ట వేయకపోయినా. తర్వాత స్ప్రేయింగ్ చేస్తే ఎదుగుదల మొదట్లో బాగా పోషణ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇంకా ఉన్నాయి పంచగవ్యాన్ని, అంటే కొద్దిగా రైతు చేసుకోలేడు, చేసుకోవడానికి మనం ఆర్ఎస్కేల్ దగ్గర గ్రామంలోని కార్యకర్త హెల్ప్ చేస్తారు. అలాగే బయో కల్చర్స్, బయో ఫెర్టిలైజర్ బ్యాక్టీరియా ఉంటది, ఒక 10-12 రకాల బ్యాక్టీరియాని సింపుల్ గా లీటరు 5-6 రూపాయలకి తయారైపోతుంది. తయారు చేసి నేలకు వదులుతాం. అంటే నవధాన్యాల తర్వాత నేలకి బలం చెప్పడానికి మేము చెప్పేది ఏంటంటే, బలం వేయడానికి జీవామృతం చెప్తాం. జీవామృతానికి పేడ కావాలి, మూత్రం కావాలి, శనగపిండి కావాలి, బెల్లం కావాలి. కానీ అంతా పాడి లేదు, పేడ ఫ్రెష్ పేడ ఆ రోజు వేసిన పేడ కావాలి, దొరకదు, మూత్రం దొరకదు. అవకాశం ఉండే రైతులకి అది కూడా తయారు చేసి చేపిస్తాం. జీవామృతం నేలకు నింపుతాం. అర్థమైందండి? తర్వాత కోడిగుడ్డు నిమ్మరసం ఈ బ్యాక్టీరియా తయారు చేసి నేలకు ఇవ్వడం. తర్వాత ఇంకేంటి మా పంట ఎదుగుతుంటే వచ్చే పురుగులు తెగులు కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి? పురుగు మందులు, తెగులు మందులు కొడతాం. అక్కర్లేదు, మనకు అద్భుతమైన కొన్ని ద్రావణాలు, కషాయాలు ఉన్నాయి. అవకాశం ఉంటే తయారు చేసుకుంటాం, అగ్నాస్త్రం అని, బ్రహ్మాస్త్రం అని. లేదా సింపుల్ గా ఇప్పుడు మా యూనివర్సిటీ డెవలప్ చేసిన టెక్నాలజీనే బయో పెస్టిసైడ్స్. మీరు చెప్పారు కదా, మెటరైజియం, బెవేరియా, మెరిస్టెలియం, ఇంకా ఇసారియా, ఇలాగ పురుగుల్ని చంపడానికి ప్రకృతిలో ఉన్న జీవాన్ని ఉపయోగించడం. ప్రకృతిలో ఉన్న ఫంగస్ ని, అంటే నేలలో ఉన్న ఫంగస్ ని, కొన్ని రకాలు లద్దె పురుగులు, మనకి ఈ మొవ్వు పురుగు ఉంది, ఊస ఎక్కువగా వచ్చింది, మందు కొట్టలేదు కాబట్టి. కానీ మనకి అవకాశం దాన్ని కంట్రోల్ చేయడానికి కొన్ని ఫంగస్లు ఉన్నాయి, బెవేరియా, మెటరైజియం అని. అలాగే దోమని కంట్రోల్ చేయడం. దోమకి 10,000-20,000 కోట్లు ఖర్చు పెట్టిన రోజులు ఉన్నాయి, భయపడిపోయి. వెట్టిసెలియం, ఇసారియా, ఇలాంటి ఫంగస్లు ఉన్నాయి. అలాగే తెగులు కంట్రోల్ చేయడానికి ట్రైకోడర్మా. ఇది మన రైతు సేవా కేంద్రం దగ్గర లేదా ఇలాంటి ఫామ్ హౌస్ల దగ్గర, కళ్ళాల దగ్గర తయారు చేసేసుకోవచ్చు. 7 రోజుల్లో తయారైపోతుంది. రైతే తయారు చేసేసుకోవచ్చు. 2 సార్లు చూస్తే రైతే తయారు చేసేసుకుంటాడు. ఇది మదర్ కల్చర్ మా యూనివర్సిటీలో మా మెయిన్ సంస్థలు ఉన్నాయి. NIPHM అని హైదరాబాద్ లో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ అని మదర్ కల్చర్ తెచ్చుకుంటాం. ఇలా చేసుకొని ఇలా వెళ్తే ఎరువు, పురుగు మందు అవసరం లేకుండా చేసుకునే మార్గం దగ్గరే ఉంది. పోనీ అంతా అలా చేయొద్దు. రబీకి మాత్రం పూర్తిగా ఎరువు మానేసి పురుగు మందు కొట్టకుండా నేను చెప్పను. కానీ ఇలా ముందుకు వెళ్తా ఉంటే ఆ రబీకి కూడా 10 బస్తాల నుంచి 8, 7, 6 అలా కనీసం 2-3 బస్తాల దగ్గరనే ఆగిపోతుంది రబీ పంటకి. పురుగు మందులు, తెగులు మందులు వాడుక అనేది పూర్తిగా తగ్గించే మార్గం ఉంది. ఇప్పుడు ఈ మార్గాన్ని మీకు చెప్తా సాధ్యమైనంత మేర. మన గ్రామం గోడేరు కూడా ఉంది. గోడేరు అమ్మాయి మండల ఇన్ఛార్జ్ అమ్మా, ఆమె డివిజన్ ఇన్ఛార్జ్ లక్ష్మీ నారాయణ. ఈ తణుకు 3 మండలాలు చూస్తా ఉంటారు. వీళ్ళంతా రైతు కుటుంబాల నుంచి వచ్చిన మహిళలు, అలాగే వాళ్ళ ఇళ్లలో ఉన్న మా పిల్లలు. వాళ్ళు రైతు వ్యవసాయం చేస్తూ చేస్తా రైతులకు చెప్తా వెళ్తారు. అలాగే మండల ఇన్ఛార్జ్ ఇక్కడ ఉన్న ICRPలు మీకు ప్రయత్నం చేస్తా రైతులకి చెప్తా మనం ముందుకు వెళ్దాము. ఇంకో విషయం ఏంటంటే, ఈ ప్రకృతి వ్యవసాయ విధానం, ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ అగ్రికల్చర్, ఇది చాలా లార్జ్ స్కేల్ లో జరగాలని మన ముఖ్యమంత్రి గారు చాలా టార్గెట్ పెట్టి, ఆయనకి చాలా ఇష్టం. ఏది 18 లక్షల మంది ఈ ఏడాది ఎండింగ్కి రైతులంతా, అంటే పూర్తిగా 100% చేసేయడం కాదు. ప్రతి రైతు నేను చెప్పిన విధంగా తినడానికి అరగర పండిస్తానని మనసులోకి వస్తే ప్రతి రైతు ఆర్గానిక్ రైతే. ఇప్పుడు ఆల్రెడీ నవధాన్యాలు వేసిన రైతులు ఉన్నారు. ఇప్పుడు ఈ ఫామ్ అంతా కూడా ఇప్పుడు మాక్సిమం గాంధీ గారు, మేడం గారు, మీరు నవధాన్యాలు పచ్చిరొట్ట వేసి మనం గవర్నమెంట్ వ్యవసాయ శాఖ ఈ విధానంలో అతి ముఖ్యంగా మన సీఎం గారికి చాలా ఇంట్రెస్ట్ టాపిక్ ఇది.
నేచురల్ ఫార్మింగ్, అదే నేచురల్ ఫార్మింగ్ అంటే ఇంకా వేరే విధంగా తీసుకోకండి, ఆర్గానిక్ ఫార్మింగ్ చెయ్యాలని 18 లక్షల మంది టార్గెట్. ఇప్పుడు ఆ కుర్రాడి మీద లేదా ఈ గ్రామానికి ఎంపిక చేసి పెట్టిన వ్యక్తి మీద ఎంత ఒత్తిడి ఉంది తెలుసా? 125 మందిని మార్చాలట. రైతు మైండ్ మార్చడం సులువా? ఇగో ఈ మందు కొడితే బాగా వస్తుంది, ఇగో ఈ ఎరువు అయితే బాగా వస్తుంది, ఈ రకం పండిస్తే బాగా వస్తుంది అని చెప్తే రైతుకి ఇంకా ఆనందంగా వేసి పండిస్తారంటాడు మన గోదావరి జిల్లా రైతులు. కానీ ఎరువులు పురుగు మందులు మానే వ్యవసాయం చెయ్యి, ఈ విధంగా మార్గం చూపిస్తారు, తగ్గించు అని అంటే కెడతదా మైండ్కి? కానీ చాలా కష్టమైన పని కదా అది. కానీ మన పెద్దోళ్ళంతా కూడా గవర్నమెంట్ కూడా ముందుకు వస్తుంది. మనం రేపొద్దున్న ఈ మార్కెట్ కూడా అద్భుతంగా రేపొద్దున్న భవిష్యత్ అంతా కూడా అదే. అది మనం చేద్దాము, మనం ప్రయత్నం చేద్దాము అందరం కూడా. మీరైతే మెయిన్ మీటింగ్కి మెయిన్ ఆ పర్పసే, మీ అందరికీ కూడా నవధాన్యాలు వేసే ఒక ఆలోచన మీరు తెప్పించాలని, దానికి పెద్దోళ్ళు ఇలా మాకు సహకారంగా ఉంటారని ఈ విధంగా రావడం జరిగింది. ధన్యవాదాలు.